ఒక్కరోజు కేవలం 24 గంటలు ఒక దేశం తలరాతను మార్చేయగలవా? అసాధ్యమనిపిస్తుంది కదూ. కాని ఇరాన్లో జనవరి 13, 2026 నాడు సరిగ్గా అదే జరిగింది. నెలల తరబడి దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. కాని ఆ ఒక్కరోజు ప్రభుత్వం ప్రజల మధ్య జరిగిన సంఘర్షణ చరిత్ర గతిని మార్చేసింది. అసలు ఆ రోజు ఏం జరిగింది? గంట గంటకు ఏం జరిగిందో మనం ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇది ఏదో మామూలు సంఘటన కాదు. ఇదొక బ్రేకింగ్ పాయింట్. ప్రభుత్వం, ప్రజల మధ్య ఉన్న బంధం, ఆ నమ్మకం శాశ్వతంగా తెగిపోయిన క్షణమది. ఆ రోజు తర్వాత ఇరాన్ మళ్లీ ఎప్పటికీ మునుపటిలా లేదు. ఇక వెనక్కి తిరిగి చూసే అవకాశమే లేదనమాట. అసలు ఒక్క రోజులో అంతలా ఏం జరిగిపోయింది? ఎలా అన్నీ మారిపోయాయి? సరే, తెల్లవారుజాము చీకటితో మొదలుపెట్టి ఆ రోజు రాత్రి వరకు ఆ 24 గంటల్లోకి మనమిప్పుడు ప్రయాణిద్దాం. అర్ధరాత్రి దాటింది. తెల్లవారుజాము సమయం. నగరం ఇంకా నిద్రలోనే ఉంది. కాని ఆ చీకట్లో ప్రభుత్వం ఒక భారీ ఆపరేషన్ మొదలుపెట్టింది. వాళ్ల లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది. అంతకుముందు జరిగిన ఒక భయంకరమైన ఊచకోతకు సంబంధించిన ప్రతి ఆధారాన్ని, ప్రతి ఆనవాళ్లను తుడిచిపెట్టేయాలి. ప్రభుత్వం కేవలం హింసతోనే ఆగిపోలేదు. వాళ్లు చాలా పక్కా ప్లాన్తో ముందుకెళ్లారు. ఆ చీకటి మాటున ఒక 3 దశల వ్యూహాన్ని అమలు చేశారు. 1. నిరసనను పూర్తిగా అణచివేయడం. 2. జరిగిన దారుణానికి సంబంధించిన నిజాన్ని ఏమాత్రం బయటకు పొక్కకుండా కప్పిపుచ్చడమన్మాట. ఇక్కడ మనం ఒకటి గమనించాలి. ఇది ఏదో ఆవేశంలోనో గందరగోళంలోనో జరిగిన హింస కాదు. ఇది చాలా చాలా పక్కాగా ప్లాన్ చేసిన చర్య. చూడండి, వాళ్లు వీధుల్లోని రక్తపు మరకలను కడిగేశారు. ఖర్చైన బుల్లెట్లను వెతికి మరీ ఏరారు. అంతటితో ఆగకుండా నిరసనకారుల సెల్ఫోన్ డేటాను ఉపయోగించి వాళ్లెక్కడున్నారో కనిపెట్టి అరెస్టులు చేశారు. ఇది ఎలా ఉందంటే, ఒక హత్య చేసి ఆ తర్వాత ఫారెన్సిక్ టీంలాగా ఆధారాలన్నింటినీ వాళ్లే తుడిచిపెట్టడం లాంటిది. సరే, రాత్రి గడిచింది, సూర్యుడు ఉదయించాడు. ఇప్పుడు ప్రభుత్వ టెర్రర్ రూపం మార్చుకుంది. వీధుల్లోని హింస కాస్త ఇప్పుడు కోర్టు హాళ్లకు పాకింది. అదే సమయంలో అసలు ఆ రాత్రి జరిగిన ఊచకోతలో ఎంతమంది చనిపోయారో అనే భయంకరమైన నిజం నెమ్మదిగా బయటి ప్రపంచానికి తెలియడం మొదలైంది. ఈ న్యాయ వ్యవస్థ సృష్టించిన భయానికి ఒక ముఖం ఉంది. అతని పేరు ఎర్ఫాన్ సొల్తానీ. కేవలం 26 ఏళ్ల యువకుడు. ప్రభుత్వం అతనికి చాలా వేగంగా మరణశిక్ష విధించింది. అంతేకాదు, ఆ వార్తను బాగా ప్రచారం చేసింది. ఎందుకు? మిగతా వాళ్లందరికీ ఒక స్పష్టమైన హెచ్చరిక పంపడానికి. మాకు ఎదురు తిరిగితే మీ గతి కూడా ఇదే అని చెప్పడానికన్నమాట. అసలు సుల్తానీ మీద మోపిన ఆరోపణేంటో తెలుసా? మొహరబే అంటే దేవుడిపై యుద్ధం చేయడం. ఈ చట్టం ప్రభుత్వానికి ఒక పవర్ఫుల్ ఆయుధం లాంటిది. రాజకీయంగా, మతపరంగా ఎవరినైనా అణిచివేయాలంటే దీన్ని వాడుకుంటారు. ఈ ఒక్క ఆరోపణతో నిరసనకారులను చాలా తేలిగ్గా దేశద్రోహులుగా, దైవదూషకులుగా ముద్రవేయచ్చు. ప్రభుత్వం మొత్తం ఇంటర్నెట్ను షట్డౌన్ చేసింది, ఏ వార్తా బయటకు వెళ్లకుండా. కాని ఆ చీకట్ని చీల్చుకుని ఒక సంఖ్య బయటకొచ్చింది. 3000కు పైగా. అవును, 3000 మందికి పైగా చనిపోయారని ఒక అంచనా. ఈ ఒక్క నంబర్ ప్రభుత్వం చెబుతున్న అబద్ధాలన్నిటినీ బద్దలమొట్టింది. అయితే అసలైన షాక్ అప్పుడు తగిలింది. ఏకంగా ప్రభుత్వ అంతర్గత వర్గాల నుంచే ఒక సమాచారం లీకైంది. ఆ లీక్ ప్రకారం మరణాల సంఖ్య దాదాపు 12,000. ఆలోచించండి, అంతకుముందొచ్చిన అంచనాకు ఇది 4 రెట్లు ఎక్కువ. ఇది ఇక అణిచివేత కాదు, ఇదొక ప్రణాళిక ప్రకారం జరిపిన సామూహిక హననం అని ఈ సంఖ్య తేల్చి చెప్పింది. సో ఇక్కడ మనకు ఏం అర్థమవుతోంది? ఇది కేవలం వీధుల్లో జరిగిన యుద్ధం కాదు, ఇది ఒక సమాచార యుద్ధం. ఒకవైపు ప్రభుత్వం మరణాల సంఖ్యను దాచిపెట్టి చనిపోయిన వాళ్లని అమరవీరులు అని పిలుస్తోంది. మరోవైపు మానవ హక్కుల సంస్థలు, ప్రతిపక్ష గ్రూపులు నిజమైన సంఖ్యను బయటపెట్టడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ వేర్వేరు సంఖ్యల మధ్య ఉన్న భారీ తేడానే నిజం కోసం ఎంత పెద్ద పోరాటం జరిగిందో మనకు చూపిస్తుంది. ఇక ఆ రోజు మధ్యాహ్నానికి సీన్ పూర్తిగా మారింది. ఇక్కడ ఒక విచిత్రమైన, చెప్పాలంటే విరుద్ధమైన పరిస్థితి ఏర్పడింది. ఇరాన్ ప్రభుత్వమేమో మేం చర్చలకు సిద్ధం అంటూ దౌత్యం గురించి మాట్లాడుతోంది. కాని అదే సమయంలో అమెరికా తన స్టాండ్ మార్చుకుంది. డైరెక్ట్గా ఇరాన్లో పాలన మార్పు జరగాలి అనేంతవరకు వెళ్ళింది. ఇది ఒక రకమైన మైండ్ గేమ్ అన్నమాట. ఇరాన్ ఒకవైపు యుద్ధానికి సిద్ధమంటోంది, మరోవైపు చర్చలకు ఓపెన్ అంటోంది. కాని అమెరికా స్పందన చాలా క్లియర్గా ఉంది. ట్రంప్ అన్ని మీటింగ్స్ను రద్దు చేసి సహాయం వస్తోంది అని సందేశం పంపారు. అంటే ఇక చర్చలకు చోటు లేదు అని చెప్పకనే చెప్పారు. ఇక ఇది
ఇది అంతర్జాతీయ దౌత్యంలో ఒక భూకంపం లాంటిది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏకంగా సోషల్ మీడియాలో మీ సంస్థలను మీరే స్వాధీనం చేసుకోండి అని పోస్ట్ చేశారు. ఇది కేవలం నిరసనకారులకు మద్దతు ఇవ్వటం కాదు, ఇది ఇరాన్ ప్రజలకు తిరుగుబాటు చేయమని ఇచ్చిన ఓపెన్ కాల్. ఈ ఒక్క మాటతో అమెరికా పాలసీ రైట్స్ను సపోర్ట్ చేయటం నుండి ప్రభుత్వాన్ని కూడదోయడాన్ని సపోర్ట్ చేయడం వైపు మళ్ళింది. కేవలం మాటలతోనే ఆగలేదు. అమెరికా తన అతిపెద్ద ఆయుధాన్ని బయటకు తీసింది: ఆర్థిక యుద్ధం. ఇరాన్తో వ్యాపారం చేసే ఏ దేశంపైనైనా సరే 25% సుంకం విధిస్తామని ప్రకటించింది. దీని టార్గెట్ ఇరాన్ మాత్రమే కాదు, ఇరాన్కు సహాయం చేస్తున్న చైనా, టర్కీ లాంటి దేశాలు కూడా. ఉద్దేశం ఒకటే: ఇరాన్ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా కుప్పకూచలం. సరే, మళ్ళీ రాత్రి అయింది. పగలు జరిగిన ఊచకోత తర్వాత వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. నిరసనలు ఆగిపోయాయని అందరూ అనుకున్నారు. కాని ఆగిపోలేదు. కేవలం వాటి స్వరూపం మారింది. పోరాటం వీధుల నుంచి భవనాల పైకప్పులకు చేరింది. ఆ రాత్రి చీకటిలో టెహ్రాన్, కరాజ్, షిరాజ్ లాంటి నగరాల్లోని లక్షలాది ఇళ్ల పైకప్పుల నుంచి ఒకే నినాదం వినిపించింది: నియంతకు మరణం. ఇది చాలా తెలివైన వ్యూహం. రిస్క్ తక్కువ కాని ఇంపాక్ట్ ఎక్కువ. మొత్తం నగరమే ఒక నిరసన క్షేత్రంగా మారిపోయింది. కింద కాపలా కాస్తున్న భద్రతా దళాలకో ఇది మానసికంగా పెద్ద దెబ్బ. పైకప్పులుంచే కాదు, ప్రభుత్వం ఇంత క్రూరంగా అణిచివేస్తున్నా కొన్ని ప్రాంతాల్లో ప్రజల ధైర్యం చావలేదు. మష్హద్, ఇజే, టెహ్రాన్లోని కొన్ని ప్రాంతాల్లో మళ్లీ వీధి పోరాటాలు మొదలయ్యాయి. మండుతున్న బారికేడ్లు మళ్లీ కనిపించాయి. ఇది కేవలం నిరసన కాదు, మేం లొంగిపోము అని ప్రభుత్వానికిస్తున్న ఒక ధిక్కార ప్రకటన. సరే, ఇంతకీ ఈ ఒక్కరోజు ఎందుకంత ముఖ్యమైనది? దీని ప్రభావం ఏంటి? ఒక్క మాటలో చెప్పాలంటే, ఆ రోజు ఇస్లామిక్ రిపబ్లిక్ తన భవిష్యత్తును శాశ్వతంగా కోల్పోయింది. అది వెనక్కి వెళ్లలేని మలుపు. ఆ రోజు జరిగిన హింస చాలా పెద్ద మార్పులకు దారితీసింది. మొదటిది, సంస్కరణల ద్వారా మార్పు తీసుకురావచ్చన్న ఆశ పూర్తిగా చచ్చిపోయింది. ఇంత జరిగిన తర్వాత ఇక రాజీపడటం అసాధ్యం. 2, ప్రభుత్వం భారీ ఆయుధాలు వాడటంతో దేశం ఒక సిరియాలాగా అంతర్యుద్ధంలోకి జారుకుంటుందేమో అన్న భయం మొదలైంది. ఇక 3వది, ఈ అస్థిరత వల్ల ప్రపంచ ఇంధన మార్కెట్లు షాక్కు గురయ్యాయి. చూడండి, వీధుల మీద పడిన రక్తాన్ని నీళ్లతో కడిగేయొచ్చు. కాని పాలకులకు, ప్రజలకు మధ్య ఉన్న ఒప్పందం, ఆ నమ్మకం ఒక్కసారి రక్తంతో తెగిపోతే దాన్ని మళ్లీ అతకలేం. ఆ రోజు జరిగింది అదే. ప్రభుత్వం తన ప్రజల దృష్టిలో తన ఉనికినే కోల్పోయింది. చివరికి మనం ఈ ఒక్క ప్రశ్నతో మిగిలిపోతాం: ఒక రాజ్యానికి దాని ప్రజలకు మధ్య ఉన్న బంధం రక్తంతో తెగిపోయినప్పుడు ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఆ ఖాళీని ఎవరు, ఎలా భర్తీ చేస్తారు? ఇరాన్ భవిష్యత్తు మొత్తం ఇప్పుడీ ప్రశ్నకు దొరికే సమాధానంపైనే ఆధారపడి ఉంది.